థ్యాంక్ యూ సార్. ఓకే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవేనేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం టాపిక్లోకి వచ్చినాం. సో మోస్ట్లీ ఇవాళ ఇది లైఫ్ సేవింగ్ రెమెడీస్ అనేది సిచ్యుయేషన్స్ అనేది ఇవాళ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ లైఫ్ని ఎట్లా కాపాడాలా అలాంటి సిచ్యుయేషన్స్ చెప్పుకుంటాం. ముందైతే ఆర్జ్ఞాన్ ఒక అపార్జం చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. లాస్ట్ ఎంతవరకు చదువుకున్నామండి? గుర్తుంది ఎవరికైనా? 176 అండి. 176 అయిపోయింది కదా. గుడ్. 176లో మనం ఏం చదువుకుంటున్నాం? వన్ సైడెడ్ డిసీజెస్ చదువుకుంటున్నాం కదా. వన్ సైడ్ డిసీజ్ చదువుతున్నాం. ఓకే, 22 కదా. ఓకే సరే, లాస్ట్ టైం ఒక్కసారి అంటే లాస్ట్ టైంది ఒక్కసారి ఎందుకు చాలా గ్యాప్ వచ్చింది ఒక్కసారి చెప్తున్నాను. ఓ రోగికి వ్యాధి వేదనలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అతి సూక్ష్మ పరిశీలన చేయవలను. తక్కువ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా కేసు టేకింగ్ తీసుకోవాలి. ఆ మొత్తం మనకు నిర్ణయం ఇవ్వబడిన మందితో క్లేశములన్నీ తొలగిపోవు. అప్పుడు ఏ సిమ్టమ్ ద్వారా బాడీ చెప్తుందో ఆ సిమ్టమ్ మాత్రం మీ కేస్ టేకింగ్లో వదలదు. గుర్తుంచుకోండి. అంటే ఎగ్జాంపుల్, వాడికి అసలు ఏ సిమ్టమ్ లేదు, ఒక సిమ్టమ్ ఏదో ఉంది, దెబ్బ తగిలి అక్కడ యాక్చువల్గా పెద్ద రణం ఉంది, బ్లడ్ వస్తుంది, కానీ నొప్పి లేదు. పెద్ద క్యాన్సర్ పుండు ఉంది, బ్లడ్ గారుతుంది, అసలు నొప్పే లేదండి. ఈజ్ ఇట్ నార్మల్ సిమ్టమ్, అబ్నార్మల్ సిమ్టమ్? అది నార్మల్ సిమ్టమ్, అబ్నార్మల్ సిమ్టమా? కదా. అయితే కాదండి, వాడు నాకు ఫస్ట్ నుంచి బాగా తెలుసండి, వాడు ఎంత డామినేట్ అంటే అంత డామినేట్ అండి, అసలు మిగతా వాళ్ళు చేసే ఎట్లా అంటే అట్లా చేస్తాడండి, పాముల కళలు కూడా వస్తాయి, అందుకని ఆయనకి లక్సెస్ ఇస్తానండి అనొద్దు. ఎందుకు? కాన్స్టిట్యూషన్ నౌ ఎగ్జిబిటింగ్ త్రూ అనదర్ విండో.
అప్పుడు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తానొద్దు. అప్పుడు ఏ సిమ్టమ్ ఎగ్జిబిట్ అయిందో ఆ ఎగ్జిబిట్ అయిన సిమ్టమ్‌కి నీ రెమెడీ మ్యాచ్ కావాలి. దట్ ఈస్ ఫీనోటైప్ ప్రిస్క్రిప్షన్ అంటారు. సో, ఇట్ మే బి కాన్స్టిట్యూషన్ ఈస్ లైక్ దిస్. బట్ నౌ ద కండిషన్ ఈస్ డిఫరెంట్. ఫినోటైప్ అంటారు దాన్ని. అప్పుడు ఆ సిమ్టమ్ ఖచ్చితంగా నీ యొక్క రెమెడీలో కవర్ అయితేనే ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడతాడు. బయటపడిన తర్వాత అంతా నార్మల్ అయిపోయిన తర్వాత కావాలంటే అప్పుడు లెక్సిస్ పనిచేస్తది. లెక్సిస్ పనిచేయదని కాదు. తర్వాత పనిచేస్తది. సో, అదనమాట ఇక్కడ చెప్పేది. ఆ మొత్తం నిర్ణయింపబడిన మందులతో క్లేశములన్నీయు తొలగిపోవును. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది బాడీ. ఆ పెయిన్‌లెస్‌నెస్ అనేది ఎందులో ఉందో చూసుకోవాలి. ఓకే. క్లియర్. నెక్స్ట్. అర్థమైందా అండి పాయింట్ మీకు? ఇంకెవరైనా డౌట్ ఉందా? వన్ సైడ్ డిసీజ్ చెప్తున్నానిప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్‌డ్ పప్పులో కాలేయకుండా ఉండే ప్లేస్‌లివి. ఇంకొకసారి చెప్పండి సార్. మీకేం అర్థం కాలేదు చెప్తే నేను చెప్తా. అంటే కీ టైప్లో ఒక ముక్క మామూలు కాన్స్టిట్యూషన్ ఉన్న సందర్భాన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయవలసి ఉన్న ఆ సందర్భాన్ని బట్టి కీనోట్ సిమ్టమ్ని తీసుకోవాలని ప్రధానంగా చెప్తున్నారు. ఎలాంటివి అంటే అడ్వాన్స్డ్ పాథలాజికల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఫ్రాంక్ సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు బాడీ ఏం చేస్తదంటే మిగతా సిమ్టమ్స్ అన్నీ ఏవి ప్రొడ్యూస్ చేయకుండా ఒక సిమ్టమ్, 2 సిమ్టమ్‌లు మాత్రమే చూపిస్తది. అలాంటి సిమ్టమ్ నిర్లక్ష్యం చేయొద్దు. ఆ సిమ్టమ్ ద్వారా నీ యొక్క రెమెడీ ఎంటర్ కావాలి. అవి రేరుగా ఉండే కేసుల్లో ఉంటాయి, మామూలు కేసుల్లో కూడా ఉండొచ్చు సార్. కామన్ కేస్‌లో కాదు. ఇలాంటివి అడ్వాన్స్డ్ కేసెస్‌లో, అన్ని కేసెస్‌లో కాదు. అడ్వాన్స్డ్ పాథలాజికల్ కేసెస్‌లో లేకపోతే ఫ్రాంక్ సివిలిటీ కేసెస్‌లో ఇలాంటి వాటిలోనే ఈ యొక్క ఇలాంటి సందర్భాలు దొరుకుతాయి. అర్థమైందా సార్? మామూలు తలనొప్పికి పడుకుంటే నేను మందిస్తా, తిరుగుతుంటే మందిస్తా అట్లా కాదు. బాడీ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ మోర్ సిమ్టమ్స్. The vital force is very weak to exhibit all and every symptom, and already many times body tried to exhibit the it want to explain through many symptoms. వీడు ఏం చేశాడంటే టాబ్లెట్స్ వేసి అణిచిపెట్టాడు దాన్ని. దానివల్ల ఈ కండిషన్ వచ్చింది. అట్లా అనమాట. అర్థమైందా సార్? క్లియరా? అర్థమైంది సార్. అంటే సిమ్టమ్స్ దాదాపుగా డిసప్పేర్ అవుతుంటాయి మన దగ్గర. అది అనమాట. వైటల్ ఫోర్స్ చేసి టాబ్లెట్ ఇష్టం అంటే సిమ్టమేటిక్‌గా ఏసి చాలా సార్లు అనిపిస్తది సార్. యాక్చువల్‌గా మనిషికి రోగాలు ఉండవు. 60% వీడు బాడీ లాంగ్వేజ్‌ని వినకుండా, శరీరానికి వినకుండా ఏ సిమ్టమ్ చెప్తే ఆ సిమ్టమ్‌కి మందిస్తే దాన్ని అణిచిపెడితే వచ్చే బాధలే అనమాట రోగాలు. ఓకే. నెక్స్ట్. వేదనలు అతి స్వల్ప సంఖ్యలో కలిగిన వ్యాధుల నివారణలో కూడా అవకాశం తక్కువ. ఓకే. చెప్పాను ఇంతకుముందే. అడ్వాన్స్డ్ పాథలాజికల్ కేసెస్‌లో ఇలాంటివుంటాయి. వాటిని పాక్షిక వ్యాధులు అంటారు. పార్షియల్ సింప్టమ్స్. అందుకని 2 వేదనలు ప్రాధాన్యం వహించి మిగిలిన వారిని కబళించి వేయును. ఇట్టివి దీర్ఘ వ్యాధులందు కనిపించును. సార్ ఆన్సర్ వచ్చిందా సార్ మీకు? ఇట్టివి దీర్ఘ వ్యాధులందు ప్రొలాంగ్డ్, క్రానిక్, పాథలాజికల్, అడ్వాన్స్డ్ కేసెస్‌లో ఇలాంటివి కనిపిస్తాయి. ఓకే. పెయిన్‌లెస్‌నెస్ ఏముంది సింప్టమ్ చూడు. నెక్స్ట్. వాని ప్రధాన వేదనలో ఒకటి దేహతత్వం లోపల స్థాపించుకొని ఉండవచ్చును. చాలా సంవత్సరం నుంచి వేధించబడుచున్న తలనొప్పి కావచ్చును, విరేచనం కావచ్చును, గుండె జబ్బు కావచ్చును, ఇటువంటి వాటిని ప్రాంతీయమైన చిల్లర వ్యాధులుగా గుర్తించడం పరిపాటి అయినది. ఎలాంటివి? చిల్లర వ్యాధులు అనుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అప్పుడు కూడా వీళ్ళు మోసం చేసే సందర్భాలున్నాయి. జాగ్రత్త. పెయిన్‌లెస్ ఇప్పుడు మీకు చెప్పాం కదా ఎగ్జాంపుల్ ఒకటి. ఏది? అలాంటి అడ్వాన్స్డ్ పాథలాజికల్ కండిషన్‌లో పెయిన్ లేదు. అప్పుడేం జేయాలి? అంటే పెయిన్‌లెస్‌నెస్ ఆఫ్ కంప్లెయింట్స్ యూజువల్లీ పెయిన్‌ఫుల్. ఎక్కడైతే పెయిన్ ఉండాలో అక్కడ పెయిన్ లేదు. ఏ రెమెడీస్ వస్తాయి అప్పుడు ఎక్కువ మటుకు? కెనాబిస్ సెటైవా. ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ కెనాబిస్ సెటైవా, ఓపియం. ఓపియం కూడా చాలా అడ్వాన్స్డ్ అండి. ఓపియం మాత్రం మర్చిపోవద్దు అలాంటి కేసెస్‌లో. ఓపియం, కెనాబిస్ సెటైవా, స్ట్రామోనియం, సల్ఫర్. సల్ఫర్ తెలుసు మన ఫ్రెండ్ సల్ఫర్ కదా! సల్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓపియం, కెనాబిస్ సెటైవా, స్ట్రామోనియం, సల్ఫర్ ఇది హై రెమెడీ. తర్వాత ఇంకా చెప్పాలంటే క్రియోసోట్. క్రియోసోట్,
క్రియోసోట్ ఎంత సిఫిలిటిక్ రెమెడీ అంటే అంత సిఫిలిటిక్ రెమెడీ అండి, గుర్తుంచుకోండి. మోస్ట్ సిఫిలిటిక్ రెమెడీ. ఇప్పుడు ఎక్కువ మటుకు నీకు సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండేవి ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఏవి? ఓపియం, కెనాబిస్ సటైవా, స్ట్రామోనియం, ఇవన్నీ ఏంటి? డ్యూయల్ రోల్ ఉంటాయి కదా. హిస్టరికల్ పేషెంట్స్, స్ట్రామోనియం తెలుసు కదా, దతురా ఎట్లా ఉంటుంది, ఓపియం తెలుసు కదా, అది కూడా డ్యూయల్ రోల్ ఉండేది, అవునా లేదా? కెనాబిస్ సటైవా, ఈ మూడు కూడా ఏ గ్రూప్ ఇది? నాక్షియస్ మెటీరియల్స్, నాక్షియస్ ఏమంటారు దాన్ని, మత్తు మాదక ద్రవ్యాలు ఏమంటారు దాన్ని, నార్కోటిక్స్ నుంచి తయారు చేసినవి కదా ఈ మూడు కూడా. స్ట్రామోనియం అంతే, దతురా నార్కోటిక్ లక్షణాలు ఉంటాయి. ఓపియం అంతే, కెనబిస్ అంతే, సల్ఫర్ ఇంకా రాజు, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చేది హెల్లిబోరస్, హయోసియామస్, సిఫిలినం, లారోసెరాసస్, లైకోపోడియం, క్రియోసోట్, ఇవి కూడా ముఖ్యమండి. ఓకేనండి, క్లియరా? ఇదొకటి. నెక్స్ట్ ఇవాళ అపారిజం వద్దాం. There are still a few diseases which, after the most careful intimation in initial examination, present but one or two severe violent symptoms, while all other symptoms but insidiously perceptible. అట్లి వారిని వినాయించిన తర్వాత కూడా మరికొన్ని సందర్భంలో సూక్ష్మ పరిశీలన చేసినను 1-2 మాత్రమే తీవ్ర వేదనల నుండి మిగిలినవి అస్పష్టంగా ఉంటా గమనించవచ్చు కదా. 1-2 మాత్రమే ఉంటాయి, మిగతావన్నీ కూడా ఏవి కనిపించవు. ఇట్టివి అరుదుగానుండు. ఇట్టి వాణ్ణి సాధింపవలనచో లభించిన 1-2 వేదనలను ఆధారంగా కొని వాటిని మిక్కిలి సారూప్యం చెందిన మందును వాడవలెను. 177. In order to meet most successfully such a case as this, which is of very rare occurrence, we are in the first place to select, guided by these few symptoms, the medicine which in our judgment is the most homeopathically indicated. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇన్ ఆర్డర్ టు మీట్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ, ఇలాంటి కేసెస్లో సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి? సచ్ ఎ కేస్ యాజ్ దిస్ విచ్ ఈజ్ ఆఫ్ వెరీ రేర్ అకరెన్స్. సో ఏవో 1-2 కేసులు ఎక్కువ మటుకు ఇలాంటివి కనిపిస్తాయి. వీఆర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టు సెలెక్ట్, గైడెడ్ బై దీస్ ఫ్యూ సిమ్టమ్స్. ఆ యొక్క శరీరము ఏ సిమ్టమ్స్ ద్వారా ఎగ్జిబిట్ అయిందో వాటి మీదనే మాత్రమే మంది ఇవ్వాలి. కానీ ఏది వాడి కాన్స్టిట్యూషన్ ఇట్లా ఉంటుంది, లేకపోతే కాజేషన్ ఇట్లా ఉంది, ఏ పని చేయవు. ఏ లక్షణాలు అయితే శరీరం ప్రస్ఫుటంగా క్లియర్గా చెప్పగలిగిందో ఆ లక్షణాల మీద మాత్రమే మంది ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఫర్ అడ్వాన్స్డ్ ప్రాక్టీషనర్స్ ఓన్లీ. డోంట్ కన్ఫ్యూజ్డ్. ది మెడిసిన్ విచ్ ఇన్ అవర్ జడ్జిమెంట్ ఈస్ ద మోస్ట్ హోమియోపతికల్లీ ఇండికేటెడ్. ఏ లక్షణాలు బట్టి మనం చూసుకున్నామో ఆ లక్షణాలు మాత్రమే మంది ఇవ్వాలి. క్లియర్? 177. అట్టివి అరుదుగానున్నాను, ఇట్టివి సాధించవలనచో లభించిన 1-2 వేదనలను ఆధారంగా కొని వానితో మిక్కిలి సారూప్యం చెందిన మందును వాడవలెను. అవునా లేదా? ఇప్పుడు మనం చేసి చదువుకునేది కూడా అంతే. లైఫ్ సేవింగ్ కేసెస్ మొత్తం కూడా ఈ అపారిజం సంబంధించినవే, గుర్తుంచుకోండి. మనం లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్ అన్నీ చూస్తామా? అన్నీ చూడం. 1-2 సిమ్టమ్స్ ఏవైతే ఎగ్జిబిట్ చేసాయో బాడీ ఏదైతే ప్రామినెంట్గా చూపిస్తుందో దాన్ని మాత్రమే మనం ఇండికేషన్స్ కింద తీసుకుంటాం. ఓకేనా అండి? అర్థమైందా ఇది? సరే, క్లియర్. ఎందుకంటే ఇది అర్థం కాక స్టార్టింగ్లో ప్రిస్క్రిప్షన్ చేసే వాళ్ళు ప్రాక్టీషనర్స్ ఇబ్బంది పడతారు. అందుకే మీ క్లాసెస్లో కూడా మళ్ళీ 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 చెప్తా ఉంటాను, ఏవి ఎక్యూట్స్, ఏవి క్రానిక్స్. ఎక్యూట్స్లో ఎట్లా వెళ్ళాలి, క్రానిక్స్లో ఎట్లా వెళ్ళాలి, సోరిక్ కేసెస్లో ఎట్లా వెళ్ళాలి, సైకోటిక్లో ఎట్లా వెళ్ళాలి, సిపిటిక్లో ఎట్లా వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్. మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకు లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్లో? చెప్తారా ఎవరైనా?
ఏ రెమెడీస్ చెప్పుకున్నాం మనం? చెప్పండి, ఏ రెమెడీస్ చెప్పుకున్నాం? నేను రాసుకుంటాను కనీసం. ఆల్బమ్ ఆ? లారో సెరస్ లారో సెరాసస్, ఇంకా చెప్పండి. గీతా డాక్టర్ గీతా గారు కార్బోవేజ్ టబాకం సార్ ఏదైనా కానీ, సార్ ఏదైనా కానీ ముందు మనకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ రావాల్సిన రెమెడీ ఏంటి? లైఫ్ సేవింగ్ కార్బోవేజ్ క్యాంపర్ ఓకే, చైనా చైనా. ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ ప్యాకెట్ రెమెడీ, హ్యాండ్ రెమెడీ కదా. ఆ రెమెడీ గుర్తు రావాలి ఫస్ట్. రాసుకోండి, మీరు కూడా కావాలంటే రాసుకోండి. అలాగే నేను రాసుకుంటున్నాను. లైఫ్ సేవింగ్ రెమెడీస్, లైఫ్ సేవింగ్ రెమెడీస్. ఒకటి ఫస్ట్ చైనా, ఓకే. 2 కార్బోవేజ్, 3 క్యాంఫోరా, 4 ఆర్సనికం ఆల్బమ్, ఇంకా 5 వెరాట్రమ్ ఆల్బమ్, ఇంకా యాంటిమ్టాట్ వేరు, అది కండిషన్స్ డిఫరెంట్. ఓకే, అంటే కిట్లో చెప్తున్నారు లైఫ్ సేవింగ్ కిట్లో యాంటిమ్టాట్ అవన్నీ కూడా లైఫ్ సేవింగే. ఇంకా సల్ఫర్, క్లియర్, గుడ్. సల్ఫర్ దాన్ని మర్చిపోయాం మనం. బ్యాసిలినం బ్యాసిలియం, ఓకే. ఇంకా అమోనియా కార్బ్ చేస్తారు. లారో సార్ చెప్పండి. అమోనియం కార్బ్ కాలి కార్బ్ ఓపెన్ చేద్దాం. అది గ్రేడ్ 2 కిందకి రాసుకుందాం. గ్రేడ్ 1 వేరు, గ్రేడ్ 2 వేరు, ఓకేనా? అట్లా రాసుకుందాం. లైఫ్ సేవింగ్ రెమెడీస్లో గ్రేడ్ 2లో మీరు అన్నది వస్తుంది. హెల్లిబోరస్ సార్, హెల్లిబోరస్. ఒక్క నిమిషం. గ్రేడ్ 2 లైఫ్ సేవింగ్ రెమెడీస్, యాంటిమ్టాట్, ఓకే. బ్యాసిలినం, ఎకోనేట్ ఫస్ట్ గ్రేడ్లోనే వస్తుంది. ఎకోనేట్ నాపెల్లస్, ఇంకా ఎపటోరియం సెకండ్ కూడా రాదు. విక్టోరియం ఫర్ఫర్లేదు. అవన్నీ ఫీవర్స్ లో లెకాసిస్ అండి, లెకాసిస్, ఓకే. ఇంకా లెకాసిస్, లారోసెరాసస్, కరెక్ట్. గ్రేడ్ 1 లో వచ్చేది లారోసెరాసస్, మర్చిపోయాం. లారోసెరాసస్, క్యాంఫర్ రాసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. సరే, ఓకే. సరే సార్ కార్బోవేజ్ కూడా సార్. వెరాట్రమ్ వెరిడే, ఓకే. క్యాంఫర్ ఫస్ట్ చెప్పుకున్నాం సార్. కార్బోవేజ్ కార్వేజ్, క్యాంఫర్ ఇవన్నీ చెప్పి సార్. ఓకే సార్. హెల్లిబోరస్ రాదు. హెల్లిబోరస్ వేరు, అవన్నీ కూడా వస్తాయి, కానీ అవి పాథలాజికల్ సిమ్టమ్కి సరిపోయినవి వస్తాయి. ఎపిసో, హెల్లిబోరస్ ఇవన్నీ కూడా వస్తాయి, రావని కాదు. అవి పాథాలజీ ఎంటర్ అయిన తర్వాత పాథాలజీ బేసిస్ మీద వచ్చేవి అన్నీ కూడా. ఎపిస్మెల్, హెల్లిబోరస్, కొటాలస్ కాస్కోవిల్లా, నెక్స్ట్ వన్ ఇక్కడ వస్తుంది కదా సార్, అన్నీ వస్తాయి. లెడంపాల్ ఇవన్నీ కూడా పాథాలజీ ఎంటర్ అయిన తర్వాత అన్ని లైఫ్ సేవింగ్. ఏవి లైఫ్ సేవింగ్ అని చెప్పండి అట్లాంటప్పుడు కదా. ఓపియం సార్. ఓపియం కూడా లైఫ్ సేవింగే, కరెక్ట్. ఈ సెట్ 1లో రాసుకోవచ్చు ఓపియం మనం, ఓకే. ఓపియం సెట్ 1లో రాసుకోవచ్చు, ఓకే. సరే, నేను సరే నేను ఒక కేసు చెప్తానండి. కొన్ని లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్ చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు,
రోడ్డు మీద వెళ్తుంటే టక్కున 2 బైక్స్ గుద్దుకున్నాయి. ఒక ఆయన కింద పడేసి బాగా దెబ్బతగిలి స్పృహ కోల్పోయాడు. ఏం అందిస్తాం? నువ్వు అక్కడే ఉన్నారు, మీ కిట్ రెడీగా ఉంది అని, లైఫ్ సేవింగ్ రెమెడీస్ కిట్ రెడీగా ఉంది, ఏమి ఇస్తావు? స్పాట్ ప్రిస్క్రిప్షన్. కరెక్ట్. ఎకోనైట్ సార్. ఎకోనెట్ 1 వేసాడు. 1 వేస్తే వెంటనే వాడికి కావాల్సిన ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే షాక్లో నుండి బయటకు వచ్చేస్తాడు. ఎకోనెట్ 1 వేయగానే షాక్ నుంచి బయటకు వచ్చి వాడు రిలీఫ్ అవుతాడు. బ్లీడింగ్ ఉంటే ఆగిపోద్ది ఎకోనెట్ వల్లనే. థర్డ్ పాయింట్, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అక్కడికే స్టాప్ చేస్తుంది. ఫోర్త్ పాయింట్, ఫర్దర్ బ్లీడింగ్ని ఆపుతారు. లోపల కూడా ఇంటర్నల్ బ్లీడింగ్స్, ఇంటర్నల్ హెమరేజెస్ అవన్నీ కూడా ఆపుతి వాడిని సేఫ్గా ఉంచుతుంది. ఇంత పని చేస్తుంది మీ ఇచ్చే ఎకోనెట్ 1. అందుకని ఒకవేళ ఎకోనెట్ 1 వేసి మీకు చేత అయితే ఉంచుకోండి, లేదంటే హయ్యర్ సెంటర్కి అంటే తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్తా అంటే వెళ్ళమని చెప్పండి. ముందైతే మీరు ఎకోనెట్ 1 వేసేసేయండి. మీరు అక్కడ కనిపించారు సార్, సరే అబ్బాయి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, అంత లోపల ఇది చిన్న ఇది వేసేస్తాను అని చెప్పండి. మందని చెప్పకండి. మందని చెప్తే మళ్ళీ మీ గొంతు పట్టుకుంటారు. ఇది బాబా ఇవ్వబోతానో లేకపోతే ఏదో ఒకటి చెప్పి నోట్లో వేసేసేయండి ఎకోనెట్ 1 వేసిన తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పి మనకేంటి, మనం స్టోరీజీకి సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. ఎకోనెట్ 1 క్లియరా? ఇది ఈ లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్ అయినా క్లియర్ సార్. గుడ్. నెక్స్ట్, మీరు ఇట్లా వెళ్తున్నారు, ఒక అబ్బాయి ఏం చేశాడు, వాడు ఈతగాని ఊరికి వచ్చి నీళ్ళలో పడ్డాడు. ఈత రాదు, మునిగిపోయినాడు. ఎవడో దుంకి తీసుకొచ్చినారు, బయట తీసుకొచ్చినారు. వాడికి స్పృహ లేదు. ఏమంది వేస్తాం? I think Bacillina. కట్ అవుతుంది మేడం, ఇది ఎవరిదో మీ వాయిస్ కట్ అవుతుంది. కట్ అవుతుంది, మీ వాయిస్ కట్ అవుతుంది. లేరా ఎకోనైట్ వేస్తా సార్. సార్ మీ పేరు చెప్పండి. నరసింహరావు. ఇంకా సరే, అట్లా ఆ పిల్లోడిని తీసుకొని వచ్చిన తర్వాత ముందు మీరు యాంటిమోనియం టార్టారికం కాదు, ఎందుకు వేస్తారు యాంటిమోనియం టార్టారికం? సరే, Bacillina, sir, I think. బెసిల్ సార్ ఓపీఎం సార్. ఓపీఎం సార్. ఎందుకు ఓపియం? ఎందుకు ఓపీఎం ఏం మాట్లాడకుండా ఉన్నాడు కాబట్టి కోమాలో ఉన్నాడు. ఓపియం ఎందుకు? ఎకోనెట్ ఎందుకు? చెప్పండి, డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? ఎకోనైట్ షాక్ సార్. షాక్. Good. సరే, ఇక మళ్ళీ ప్రొలాంగ్ చేయను ఇక డిస్కషన్, ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ కావాలి కదా మనకి. ఎకోనెట్ ఫస్ట్ వాడు డ్రౌనింగ్ కాగానే మనం తీసుకోవాల్సింది వేయాల్సిన రెమెడీ షాక్లో ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సిన రెమెడీ ఎకోనైట్. ఎకోనైట్ 1 డోసెస్ వేయాలి వానికి. నోట్లోకి ఒక కొన్ని లిక్విడ్ వేసేయాలి. పిల్స్ వేయద్దు, గుర్తుపెట్టుకోండి. వాడు నీళ్ళలో తడిసి వచ్చినాడు కనుక పిల్స్ వేయకండి. నోట్లోకి ఒక 2 చుక్కలు వేయండి. ఒకవేళ అంత లేకపోతే ఒక చెంచా నీళ్ళలో ఎకోనైట్ 1 కలిపేసి పిల్స్ అందులో వేసేయండి. నోట్లోకి ఒక చుక్క 2 చుక్కలు ఎక్కువక్కర్లే. అర్థమైందా? ఏంగానే 1-2 మినిట్స్లో వాడు లేచి కూర్చుంటాడు. లేచి కూర్చున్న తర్వాత ఏం చేయాలి, వాడిని అప్రైట్ పొజిషన్లో ఉంచి, అప్రైట్ పొజిషన్ అంటే ఇట్లా వంగుతాడు తెలుసా, వెనకాల నుంచి పట్టుకొని ఇట్లా పొట్ట పట్టుకొని అప్రైట్ పొజిషన్. సినిమాలో చూపించినట్టు కాదు, సినిమాలు చూపించినట్టు కాదు, అప్రైట్ పొజిషన్ అంటారు దాన్ని. అంటే వాడి ఇట్లా నిలబడ్డావు అనుకో, ఈ తల అనుకో, ఇట్లా వంచాలి వాడిని. ఈ పొట్ట దగ్గర ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. ఇట్లా వంగిపోతాడు. అప్పుడు ఇట్లా పట్టుకుంటే కొన్ని నిమిషంలో భల్లు 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 అని వాటర్ అంతా వెళ్ళిపోయి ఫ్రీ అయిపోతాం. లంగ్స్లోంచి కానీ లోపల నుంచి కానీ ఎక్కడైనా నీరు ఉంటే బయటకు వచ్చేసి ఫ్రీ అయిపోతాడు. అదనమాట. కూర్చుని ఉన్నా సరే అలాగే చేయాలి కదా డాక్టర్ గారు? కూర్చుని ఎట్లా ఉంటాడు సార్ వాడు? అంటే మరి మామూలు నీటిని తీసుకొచ్చి కూర్చోబెట్టాము. అవును, ఎక్కడ కూర్చోబెడతారు? వాడు కూర్చుంటాడా? బయట. సార్ నీళ్ళలో మునిగి కాన్షియస్ లేకపోతే చెప్తున్నాను నేను.
ఒకవేళ కాన్షియస్ ఉన్నా కూడా వేయచ్చు. మీరు అన్నట్టు ఒకవేళ కాన్షియస్ ఉందనుకోండి, ఓన్లీ మునిగి లేచి భయంలో ఉన్నాను అనుకోండి, ఎకోనెట్ వేయండి, అది వేరు. కాళ్ళలో నీళ్ళలో మునిగిన తర్వాత కాన్షియస్ లేకపోతే చెప్తున్నాను నేను. ఓకే, క్లియర్. ఇది రెండో సిచ్యుయేషన్. ఇప్పుడు కూడా ఎకోనెట్ పనిచేసింది. క్లియరా? ఇది కూడా లైఫ్ సేవింగ్ అయినదా? కాపాడామా లేదా లైఫ్ని? సార్ కాపాడామా లేదా? 100% కాపాడాం సార్. క్లియర్. అందుకని చెప్తున్నాను ఇవాళ ఇది హైలైట్ క్లాసెస్ మనకి. ఓకే, నో డౌట్, నో డౌట్, నో డౌట్ సార్. థర్డ్ సిచ్యుయేషన్. రోడ్డు మీద వెళ్తున్నాం. నిన్న ఏమైంది స్కూల్లో, ఇక్కడ మా ఊర్లో దగ్గర ఒక విలేజ్లో పిల్లోడు ఏం చేశాడు, ఆ స్కూల్ పిల్లలు ఆడుకునే పిల్లలు 7th క్లాస్, వాడు 6th క్లాస్ పిల్లోడు, వాడు వెళ్ళేసి కరెంట్ స్తంభాన్ని పట్టుకున్నాడంట. వెంటనే షాక్ వచ్చి పడిపోయి చనిపోయినాడు స్పాట్లో. ఒకవేళ కరెంట్ షాక్ కొట్టి టక్కున దూరం పడిపోతాడు చూసావా, కరెంట్ షాక్ కొడితే మనం ఏం చేయాలి చెప్పండి? కరెంట్ షాక్ కొట్టిన వాడికి ఫస్ట్ మనం షాక్ కొడుతుంటే ఏం చేయాలా? పట్టుకొని లాగుతామా? డిస్కనెక్ట్. ఫస్ట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఏదైతే పట్టుకున్నాడో అక్కడ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. ఎట్లా డిస్కనెక్ట్ చేయాలో? పట్టుకుని లాగొద్దు అని. పట్టుకొని లాగొద్దు. ఎట్లా చేయాలా? కర్ర మెయిన్గా అంటే కర్ర. దెబ్బ తగిలితే తగలని, కర్రతో గట్టి కొట్టేసేయండి, లేకపోతే కర్రతో లాగండి వాడిని, కర్రతో ఏదైనా పట్టుకొని గుంజండి, ఏదైనా చేయండి. ఫస్ట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్. చేసిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏమంది ఇవ్వాలి? అకోనెట్. ఎకోనెట్ సార్. గుడ్. ఎకోనెట్ 1 MA. 1 MA. ఎకోనెట్ 1 MA వేయండి. 200 ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే 1 MA ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్లో దెబ్బతిన్నాయి. ఆ లెవెల్కి మనం రీచ్ కావాలంటే, అంత ఫాస్ట్గా పని చేయాలంటే 1 MA వేసేయాలి. ఎకోనెట్ 1 MA వేసేస్తే స్పాట్లో వాడు షాక్లోంచి బయటకు వస్తాడు. ఒక 5-10 మినిట్స్లో అమ్మా నొప్పులు వస్తున్నాయి, లాగుతున్నాయి, నొప్పులు నాది ఇది అంటాడు. అనంగానే వాడికి ఏం చేయాలా చెప్పండి? నెక్స్ట్ మినిట్లో వాడికి ఏం చేయాలి? పంచదార నీళ్ళు ఇవ్వాలండి. గోరెచ్చని నీళ్ళు ఇవ్వండి. పంచదార నీళ్ళు కాదు, గోరెచ్చని నీళ్ళు ఇవ్వండి. గోరెచ్చని నీళ్ళు అయితే మామూలు నీళ్ళు సరే, ముందు నీళ్ళు ఇవ్వండి. ఇంకా కరెంట్ షాక్ కొట్టినవాడికి చెప్తున్నాను, ఎలక్ట్రికల్ షాక్ కొట్టినవాడికి చెప్తున్నాను, నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత దగ్గరగా ఏమైనా ఆర్ఎంపీ కానీ ఎవరు ఉంటే తీసుకెళ్ళేసి నార్మల్ సెలైన్ గ్లూకోజ్ ఎక్కించండి వాడు. ఎవరైనా సరే దగ్గర ఏదైనా ఆర్ఎంపీ కానీ ఎవరెవరు ఉంటారు కదా, మీకు వీలైతే మీకు వస్తే మీకు కూడా ముందు నార్మల్ సెలైన్ ఎక్కించేసి వాడికి డ్రిప్ పెట్టేసేసి చాలా కాపాడతారండి. అది ఎందుకు డ్రిప్ ఎందుకు పెడతాం చెప్పండి? అది అలోపతే హోమియోపతే? హోమియోపతి సార్. మనదే కదా, ఎందుకంటే వాళ్ళ కాదు సార్, ఇప్పుడు శరీరంలో ఉండే ఆ ప్రాణదవాళ్ళకు సంబంధించిన నీరంతా కరెంట్ షాక్ కి డ్రై అయిపోతుంది కాబట్టి మనం అందిస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 100% రైట్. అంతేగాని అది హోమియోపతి అలోపతి కాదు. ఇట్ ఈస్ ద జనరల్ మెజర్మెంట్. దూపైన వాడికి నీళ్ళు తాగుతా అంటే అది హోమియోపతి అంటావా, అలోపతి అంటావా? కాదు కదా. అట్లా ఆ కరెంట్ షాక్లో మనం ఫస్ట్ వాడికి లోపల నీరంతా ఆవిరైపోయి ఉంటుంది, లాగేసి ఉంటుంది అది. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే వాటర్ ఇవ్వాలి. ఫస్ట్ ఎక్కడ 1 MA వేసిన తర్వాత వాడు రీగైన్ కాగానే వాడికి వాటర్ ఇవ్వాలి. వాటర్ అసలు నార్మల్ సైడ్కి ఇచ్చాలి. దీని తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం, అకార్డింగ్ టు సిమ్టమ్స్. క్రానిక్ కేసెస్లో అయితేనేమో కాలిఫాస్ ఇస్తాం. ఎలక్ట్రికల్ షాక్ తర్వాత చాలా రోజుల నుంచి ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్లో చెప్తాం, కానీ చెప్తున్నాను. కానీ అడ్వాన్స్ క్లాస్లో బాగా చదువుకోవాలి. ఓకే, ఇది అనదర్ సందర్భం. ఇంకెవరైనా చెప్తారండి ఇలాంటి సందర్భాలు ఎవరన్నా? ఇంకో సందర్భం చెప్పనా, అది కూడా. ఒక అబ్బాయి ఏం చేశాడు, మేడ మీదకి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. వ్యూ బాగుందని చూడడానికి వెళ్ళి టక్కున కాలు జారి కింద పడ్డాడు. కింద పడంగానే దెబ్బలు ఎక్కడ తగలలేదు, కానీ స్పృహ లేదు. టక్కున హాస్పిటల్ తీసుకెళ్తారు యాక్చువల్గా, కానీ హాస్పిటల్ తీయక ముందే మన హోమియోపతి చేయాల్సింది చాలా ఉందండి, గుర్తుపెట్టుకోండి. అలోపతి వాళ్ళు చేయలేరు, మనం చేయగలుగుతాం. దాన్ని ఏం చేయాలి? అప్పుడు
ఏమంది వేయాలా? ఓపీఎం ఓపీఎం Correct, sir. అకోనటే సార్ వేయాల్సింది. ఎకోనేట్ సార్. పేరు చెప్పండి. అకోనటే పేరు చెప్పండి. అనిల్ బాబు సార్. అనిల్ బాబు సార్. ఎకోనేట్. ఏమేయాలా? ఎకోనేట్ సార్. ఎకోనేట్. ఇంకెవరైనా వేరే వాళ్ళు? అకోనటే సార్. పేరు నరేష్. నరేష్ గారు ఎకోనేట్. ఇంకా గుడ్. ఏమంది వేస్తాం? ఎకోనేట్ 1M వేయాల. 1M వేస్తే షాక్లోంచి బయటకు వచ్చేస్తాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఎకోనేట్ 1M ఎప్పుడు మనం క్యారీ చేయాలి అని అర్థం కదా. ఎకోనేట్ 1M ఎప్పుడు మనం క్యారీ చేస్తూ ఉండాలి. ఓకే సరే. అప్పుడు ఎంగనే ఎకోనేట్ ఎంగనే 1M ఎంగనే ఆ షాక్లోంచి వాడి స్పృహ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి ఫర్దర్గా ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలో చూసుకోండి. ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అవన్నిటిని ఆపేస్తుంది. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయను. ఎకోనేట్ 1M చాలా మటుకు కాపాడుతుంది. ఓకే నెక్స్ట్ సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. పేరు చెప్పండి. విశ్వనాథ్ సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఎక్కడైనా సడన్ గా ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటారు, మనం అప్పుడే అబ్జర్వ్ చేసి కిందికి దించామనుకోండి, ఓకే అటువంటి సమయాల్లో ఏ డ్రగ్ వేయచ్చు సార్? అయితే కాన్షియస్నెస్ లేదు, ఎకోనేట్ 1M వేసేయండి. అప్పుడు కూడా అంతే. ఎందుకంటే అక్కడ షాక్ తగిలింటుంది, బాడీ షాక్లోకి వెళ్ళిపోయింటుంది. ఇక్కడ హయాడ్ బోన్ ఉంటుంది, హ్యాంగింగ్లో హయాడ్ బోన్ ప్రెస్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రెస్ అయ్యి లోపల రెస్పిరేట్ డిస్ట్రెస్ వచ్చేస్తుంది. వెంటనే ఎకోనేట్ 1M వేసేయండి. అది కూడా ఇంజురీ. దాన్ని బట్టి గుర్తుపడతారు, వెదర్ ఇట్ ఇస్ సూసైడ్ ఆర్ హోమిసైడ్ అని గుర్తుపడతారు. ఆత్మహత్యనా హత్యనా అనేది హయాడ్ బోన్ యొక్క డిస్ట్రక్షన్ వల్లే. అందుకని మీరు ఎంబడే ఎకోనేట్ 1M వేసేసారు అనుకోండి, వాళ్ళ ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ అడగండి. నమస్తే డాక్టర్ గారు. పేరు చెప్పండి. కిరణ్మయి సార్. కిరణ్మయి చెప్పండి. మాట్లాడుతూ సడన్ గా కుప్పగూలిపోతారు కొంతమంది. ఓకే అంటే అప్పటి వరకు నో సిమ్టమ్స్, ఆల్ ఆఫ్ ఎ సడన్ పడిపోయినప్పుడు కూడా ఎట్లా సార్? అకౌంట్ చేయొచ్చా? కాదు మీరే చెప్పాలా ఏమంది అలా. చైనా వేయాలి మాట సార్. చైనా 6 అయ్యండి ఫస్ట్. చైనా 6 రిపీటెడ్ గా ఇవ్వండి కిరణ్మయి గారు. చైనా 6 ఒక డోస్ వేసి మళ్ళీ మీరు ఇంతకుముందు లైఫ్ సేవింగ్ రెమెడీస్ ఫస్ట్ ఎపిసోడ్స్ వినండి. మీ దానికి ఇంకా ఎలాబరేట్ గా మీకు ఆన్సర్ వస్తుంది. చైనా 6 రిపీటెడ్ గా ఇవ్వండి. ఇంకా క్లియర్. నెక్స్ట్ ఇంకా సార్ నేను అనిల్ బాబు సార్. చిన్న డౌట్ సార్. హ్యాంగ్ అయినప్పుడు వాళ్ళని తీసినప్పుడు మగతగా లేకపోయినా కూడా ఎకోనేట్ వేయచ్చు సార్? వేయచ్చు. ఓకే సార్. నమస్తే డాక్టర్ గారు, నా పేరు దుర్గా ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. సరే, సడన్ హార్ట్ స్ట్రోక్ కేసెస్ లో ఏమయ్యాలి సార్? హార్ట్ స్ట్రోక్ కేసెస్ వేరు. మళ్ళీ అవంతా మళ్ళీ ఆ సెట్ ఆఫ్ సింటమ్స్ మనం చెప్తాను. నేను ఒకసారి ఒక టాపిక్ తీసుకుంటాను, హార్ట్ అటాక్స్ అని. అలాగే అప్పుడు చెప్తాను ఆ సిమ్టమ్ బట్టి క్యాక్టస్ ఇవ్వాలా లేకపోతే చైనా ఇవ్వాలా, అవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఫస్ట్ లైఫ్ సేవింగ్ రెమెడీస్లో ఫస్ట్ దానిలోనే నేను డిస్కస్ చేశాను. 3-4 హార్ట్ అటాక్ కేసెస్ కూడా నేను డిస్కస్ చేశాను. ఓకే, అంటే ఒక్కోసారి జిమ్ చేసినప్పుడు సడన్ గా జిమ్ చేసి స్ట్రోక్ వచ్చి పడిపోతారు. అవును, అదంతా కూడా సిమ్టమ్ ప్రకారం వెళ్ళాల్సిందే. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ ఎపిసోడ్ వినండి, హోమియో బ్రదర్హుడ్ లో ఉంటుంది, అది వినండి. నెక్స్ట్ సో ఇది అనమాట. అకోనట్ ఎయిల్మెంట్స్ వచ్చి ఎంతసేపు లోపల వేయాలి సార్? ఎంతసేపట్లోనే వేయచ్చు. 1-2 days లో కూడా 2 days లోపల వేసుకోవచ్చు. ఓకే సార్. తర్వాత కూడా ఇంకా అట్లాగే ఉంటే కంటిన్యూ అవుతుంటే ఎక్కడైనా వర్క్ చేయకపోతే అప్పుడు నెక్స్ట్ ఇవ్వాల్సింది ఓపిఎం. నెక్స్ట్ అది ఇంప్రూవ్మెంట్ వచ్చి రాకపోయినా, ఇంప్రూవ్మెంట్ వచ్చి మళ్ళీ లాగినా, ఇంప్రూవ్మెంట్ రాకపోయినా నెక్స్ట్ ఓపిఎం 1M ఇవ్వండి. ఓకేనండి? ఓకే సరే, క్లియర్. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకే,
మీకు అవన్నీ చెప్పాము కూడా కదా, వెరాటం ఆల్బమ్ అవన్నీ కూడా అయిపోయాయి, మీకు లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ రెమెడీస్ అన్నీ కూడా అయిపోయాయి కదా. అయిన తర్వాత ఫర్దర్గా అడ్వాన్స్డ్గా ఇంజురీస్లో ఇంకా ఏవి ఉపయోగపడతాయి, లైఫ్ సేవింగ్ కాకుండా ఇంజురీస్లో ఇంకా ఏవి ఉపయోగపడతాయో చెప్తాను. ముందు ఇంకా లైఫ్ సేవింగ్లో కొన్ని పాయింట్స్ తీసుకున్న తర్వాత అలాగే సార్. ఎకనెట్ ప్రొడ్యూసెస్ ఏ వెరీ ర్యాపిడ్ ఇన్ఫ్లమేషన్, అది మనకు గుర్తుంచుకో. ఇట్ హ్యాస్ డిస్ట్రెస్ ఇన్ ది హార్ట్ అండ్ చెస్ట్. హార్ట్లో చెస్ట్లో కానీ విపరీతమైన డిస్ట్రెస్ ఉంటుంది ఎకనెట్ అవసరం ఉన్న వాడికి. ఈవెన్ పంటి నొప్పిలో కానీ డ్రై కోల్డ్ విండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిలో కూడా చలికాలంలో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఎకనెట్ మర్చిపోదు. చల్లగాలి వల్ల, చల్లదనానికి బాగా చల్లగాలికి పోయినాడు, వెంటనే చల్లదనం వల్ల హార్ట్ అటాక్ వచ్చింటే అప్పుడు మాత్రం ఎకనెట్ ఖచ్చితంగా వేయాలి. వెంటనే 200 వేయండి డోసు. ఓకే. సడన్ అటాక్స్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్ విత్ డిస్నియా, సఫోకేషన్ ఫ్రమ్ ఫియర్, ఏదైనా భయం వల్ల ట్రక్కున మనం చూస్తుంటాం మూవీ, హారర్ మూవీ చూసో లేకపోతే ఎటువంటివైనా హారర్ సిచ్యుయేషన్స్లో సడన్గా కొలాప్స్ అయిపోయాయి అనుకోండి, ఏమేస్తాం? హారర్ మూవీ చూసాం, లేకపోతే సడన్గా అటువంటి సిచ్యుయేషన్ చూశాడు, ఏమేస్తాం? ఎకనెట్ వన్నం వేసాల, గుర్తుంచుకోండి. ఎకనెట్ వన్నం వేస్తే వెంటనే ఆ సిచ్యుయేషన్స్ నుంచి బయటకు వస్తాడు. ఓకే. నెవర్ గివ్ ఎకనెట్ ఇన్ బ్లడ్ పాయిజన్, గుర్తుంచుకోండి. నెవర్ గివ్, నేను చెప్పేది కింద గారు చెప్పే పాయింట్ ఇది. నెవర్ గివ్ ఎకనెట్ ఇన్ బ్లడ్ పాయిజన్. అడ్వాన్స్డ్గా పెథాలజీగా బాగా అడ్వాన్స్ అయిన తర్వాత, బ్లడ్ పాయిజన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎకనెట్ ఇవ్వకండి అని చెప్తున్నారు. సార్ రీజన్ ఏమన్నా ఉన్నదా సార్? రీజన్ సార్ అట్లా బ్లడ్ పాయిజన్లు ఇవ్వకపోవడం ఇండికేషన్ కాదు అని. దానికి కంటిన్యూస్గా మీకు ఇంకో పాయింట్ చెబుతాను, వినండి. నెవర్ గివ్ ఇన్ఫ్లమేషన్ దట్ టర్న్డ్ ప్రొలాంగ్డ్ కోర్స్ and mucous membrane to take and discharge of pus. Mucous membrane discharge of pus never show you the symptoms of econet. Dr. Garu, Chandrakant Garu, clear? Yes sir. They don't show econet symptoms. Econet, it is after shock kada. Shock tarvata pathology anta enter అయిన తర్వాత ఇంకా అప్పుడు econet ఏమి ఇస్తామండి కదా. అట్లా. ఓకే సార్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎకనెట్లో పిల్లలు పుట్టంగానే యూరిన్ పోయట్లేదు, ఇది కూడా మోస్ట్ డిస్ట్రెస్సింగ్ సిమ్టమ్, గుర్తుంచుకోండి. పుట్టంగానే యూరిన్ పోయాలి, యూరిన్ పోకపోతే మోస్ట్ డేంజరస్, చాలా డేంజరస్. పుట్టంగానే కొంతసేపట్లో యూరిన్ పోయకపోతే మాత్రం మోస్ట్ అలార్మింగ్ సిమ్టమ్. అప్పుడు ఏమైంది ఇవ్వాలి? మీరు పుట్టట్లేదని, పుట్టంగానే యూరిన్ పోయలేదని మీరు మళ్ళీ అడిగారు, ఏమి ఇవ్వాలా? బయట లోకానికి వచ్చి షాక్ గురవుతారు సార్ బాబు. కరెక్ట్. ఎకనెట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఈ కేమ్ ఫ్రమ్ సెక్యూర్డ్ లైఫ్ టు అన్సెక్యూర్డ్ లైఫ్. లోపల హాయిగా పడుకున్నాడు, రోజు వాళ్ళ అమ్మ తింటుంటే ఆ గొట్టం ద్వారా వాడికి వచ్చేస్తుంటే హాయిగా పడుకున్నాడు. ఇంతవరకు అసలు ఏ చీకు చింత లేదు, ఏమీ లేదు. ఇప్పుడు బయటికి రాగానే వాడి ఎగ్జిస్టెన్స్ వాడికి వచ్చింది. ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్ వచ్చేవాడు, ఒక ప్లేన్ ఆఫ్ వరల్డ్ నుంచి ఇంకో ప్లేన్ ఆఫ్ వరల్డ్కి వచ్చినాడు. ఇట్ ఈస్ షాక్ ఫర్ దెమ్. కొందరికి, అందరికి కాదు. సిబిలిటిక్ పేషెంట్స్కి ఇట్లా ఉంటుంది, యూరిన్ రాదు, షాక్, యూరిన్ రాదు. అప్పుడు మీరు ఎకనెట్ మర్చిపోవచ్చు. ఎకనెట్ 200 డోస్ వేసేయండి, 200 వన్నే వద్దు. ఇలాంటి కేసెస్లో 200 వేయగానే యూరిన్ వచ్చేస్తుంది. అట్లో రాకపోతే ఫర్దర్గా కాస్టికం ఇవ్వచ్చు. అట్లో రాకపోతే కాస్టికం 6 ఇవ్వచ్చు. 6 2 డోసులు ఇచ్చగానే యూరిన్ వచ్చేస్తుంది. ఓకేనా అండి? అందుకని నార్మల్ డెలివరీ వేరు, సిజేరియన్ డెలివరీ వేరండి. అందుకని నార్మల్ డెలివరీ వి విల్ గెట్
సోరిక్ చిల్డ్రన్స్. ఇన్ సిజేరియన్ సెక్షన్ దే గెట్ సివిల్టిక్ చిల్డ్రన్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సివిల్టిక్ చిల్డ్రన్స్ మళ్ళీ సిజేరియన్ చేస్తే అడ్వాన్స్ సివిల్టిక్ డిసీజెస్ వస్తాయి. అంటే నార్మల్ డెలివరీ వల్ల ఒక మంచి వాళ్ళు ఏర్పరుస్తుంటే సిజేరియన్ వల్ల వంశాలు నాశనం చేస్తున్నాం మనం. గుర్తుంచుకోండి. అందుకని ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ మటుకు నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేస్తారు, సిజేరియన్ ప్రిఫర్ చేయరు. 1-2 days అయినా సరే భరించమంటారు. మన దగ్గర కోసేద్దా అంటారు. ఓకే, నెక్స్ట్. చలికాలంలో చంటి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళ కానీ సడన్గా బాగా అందరూ బాగుంటాడు, చలిగాలికి ఊటీకి అట్లా వెళ్ళాడు, వాళ్ళ చలికాలంలో చలిగాలి తగలంగానే విపరీతమైన దగ్గు, ఆయాసం విపరీతంగా వచ్చింది. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. చిన్నపిల్లలు అయితే అసలు తట్టుకోలేరు. అప్పుడు ఏమిస్తాం? డ్రై కోల్డ్ విండ్. నో వాయిస్ సార్. వినిపించట్లేదండి నేను మాట్లాడేది? వినిపిస్తుందండి నేను మాట్లాడేది? వినిపించలేదు సార్. సార్ మళ్ళా రిపీట్ చేయాలా? డ్రై కోల్డ్ విండ్ అంటే చలికాలంలో ఊటీ కానీ అటువంటి ప్లేసెస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ చల్లగాలి తగలంగానే విపరీతమైన ఆయాసం, దగ్గు, ఆ శ్వాస ఆడట్లేదు, పట్టేసింది. ఏమిస్తాం? చెప్పండి, ఏమిస్తాం? డాక్టర్ గారు. ఎకోనైట్ ఇవ్వాలి. 200 ఇవ్వండి. 1M కాదు, ఇక్కడ 200 ఇవ్వండి. 200 ఇస్తే వెంటనే ఆ డిస్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది. అది కూడా లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ప్రాణాలు వెళ్ళిపోతాయి. అయితే అందులో కూడా ఒక ట్రిక్ ఉంది. సివిలిక్ పర్సన్స్ అయితేనో ప్రాణాలు వెళ్ళిపోతాయి, సోరిక్ వాళ్ళకైతే ప్రాణాలు పోవు. గుర్తుంచుకోండి. ఇప్పుడు టక్కున ఇట్లా కింద పడి వెంటనే ప్రాణాలు పోయాయంటే అందరికి పోవు. అదే సివిలిక్ పేషెంట్స్ అయితే పైనుంచి కింద పడి ఇట్లా జస్ట్ ఇట్లా కింద పడ్డా కూడా వాడికి పెద్ద పెద్ద ఇంజురీస్ అవుతాయి. సోరికి వాడు కొంచెం పైనుంచి కింద పడ్డా కూడా వాడికి ఏం కాదు. అదనమాట. ఓకే సార్, గుర్తించడం ఎట్లా సార్ సివిలిటిక్ పేషెంట్ అని? సివిలిక్ సిమ్టమ్స్ చదివితే గుర్తొస్తాయి. సివిలిక్ మ్యాజం చదవాలా? ఓకేనా సార్? నెక్స్ట్, ఓకే సార్. చల్లగాలికి పోయినాడు. చల్లగాలికి పోగానే చల్లవి గాలికి పోయినాడు. పోగానే సివియర్ పంటి నొప్పి వచ్చింది, సివియర్ టూతేక్ వచ్చింది. ఏమిస్తాం? చల్లగాలి అంతవరకు లేదు, అంతవరకు అస్సలు లేదు, అంతవరకు అస్సలు లేదు. చల్లగాలి తగలంగానే వెంటనే ఎకోనైట్ సార్. చల్లగాలి తగిలిందని చెప్తున్నాను కదా సార్ నేను. అంటే మీకు ఏమంటాను దాన్ని, పిల్లలకి ఎట్లయితే డ్రిల్లింగ్ చేస్తున్నారో అట్లా చేయిస్తున్నాను. డిఫరెంట్ లైఫ్ సిచ్యుయేషన్స్ చెప్తున్నాను నేను. సార్ అదే కేసులో చెవు నొప్పి కూడా వస్తుంది కదా సార్, అంటే పంటి నొప్పే కాకుండా అది. ఎగ్జాక్ట్లీ. చల్లగాలి వల్ల చెవి నొప్పి, సడన్గా చెవి నొప్పి వస్తే కూడా ఎక్కువైనట్టే ఇవ్వండి. ఒకవేళ వర్షంలో కానీ తేమ వాతావరణంలో కానీ వెళ్ళంగానే చెవిపోటు వచ్చింది అనుకోండి, అప్పుడేమిస్తాం? మ్యాంగనం, రొస్టాక్స్, మ్యాంగనం 2 వస్తాయి. రొస్టాక్స్ వస్తుంది, మ్యాంగనం కూడా వస్తుంది. ఓకే, ఈ 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ గారు ఒకసారి రిపీట్ చేయండి. మ్యాంగనంది డ్రై కోల్డ్ డ్యాంప్ వెదర్కి, అంటే తేమ వాతావరణంలో, వర్షాకాలం తేమ వాతావరణం, అలాంటి వాతావరణంలో అలాంటి చల్లదనం తర్వాత వెంటనే చెవిపోటు వస్తే రస్టాక్స్ అండ్ మ్యాంగనం మర్చిపోదు, 2 మర్చిపోదు.
నెక్స్ట్ సార్ నాకు ఒక స్మాల్ క్వశ్చన్ సార్ ఇక్కడే. ఇది -15 ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు సార్, యాక్చువల్ గా ఇప్పుడు ఇదే సిమ్టమ్స్ అన్ని ఉండి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఒకసారి తక్కువ సార్. అప్పుడు ఎకోనైట్ ఇస్తుందా మళ్ళీ అక్కడ ఏమన్నా మళ్ళీ లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటే మనకు కార్బోవేజ్ అలాగే థింక్ చేస్తాం కదా సార్, అది ఎట్లా అవుతుంది సార్ అది? సిమ్టమ్ పట్టే తల్లి. ఇప్పుడు ఎకౌంట్ అయితే ఫస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు మైనస్ ముందైతే అకౌంట్ ఇవ్వచ్చేయండి. ఇచ్చిన తర్వాత డిస్ట్రెస్ తగ్గిపోతుంది. అక్కడ మనకు చెమటలు అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆ -డిగ్రీస్ లో చెమటలు రావడం, గాలి కావాలనడం అవన్నీ ఉంటేనేమో కార్బేజ్ ఇవ్వండి. కానీ అవి ఎక్స్పెక్ట్ చేయం. ఎక్కువ మటుకు ఎకౌంటే బాగా పనిచేస్తుంది. ఓకే సార్. ఎకౌంట్ అవన్నీ మిస్తే ఏంటంటే ఆ సిచ్యువేషన్ కి వెంటనే కాపాడబడతాడు. దగ్గరగా ఉండే హీట్ రోడ్ పెట్టేస్తే క్లియర్ అయిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యుయేషన్స్ చెప్తున్నా. నెక్స్ట్ సార్ ఈ ఈరెక్కి టూత్ ఎక్ కూడా 200 వేయాలి సార్ ఎకోనెట్. 200 వేయండి సార్. 200 వేయాలి. 30 వేయద్దు ఎకౌంట్ ఎప్పుడు కూడా. ఓకేనా? నెక్స్ట్ irrespective of the side, sir. Any side of the ear. సైడ్ ఏమి ఉండదండి. same ఎకౌంట్ పెద్ద సైడ్. అందుకే చెప్పాను ఫస్ట్ అంటే ఆర్గనాన్ లో ఫస్ట్ చెప్పింది అదే. అవన్నీ ఏవి కాన్స్టిట్యూషన్ ఎక్కువ చూసుకోవడానికి లేదు. జస్ట్ 1 to 7 సిమ్టమ్స్ తీసుకొని మంది ఇవ్వాలి. బాడీ ఎగ్జిబిటింగ్ త్రూ 1 or 2 సిమ్టమ్స్ ఓన్లీ. సైడ్ కూడా మనం అంత ఇంపార్టెంట్ కాదు. ఎకనెట్ లో బోత్ సైడ్స్ ఉంటాయి. ఎకనెట్ లో సైడ్ అనే పెద్ద పాయింట్ లేదు. Thank you, sir. నెక్స్ట్ రోడ్డు మీద వెళ్తున్నారు, లేకపోతే ఒక చిన్న పిక్నిక్ అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, సడన్గా ఎవరో తేనెతిట్టు మీద రాయి కొట్టినాడు. మన తేనెటీగలు వెంటబడి కరిచినాయి, విపరీతం కరిచినాయి. వెంటనే ఏమే వాళ్ళు చెప్పండి. ఎపిస్ 6 వేయండి. ఎపిస్ 6 రిపీటెడ్గా ఇవ్వండి. అప్పుడు ప్రాణాలను కాపాడుతుందండి. ఎపిస్ 6 గుర్తుంచుకోండి. ఎపిస్ 6 ప్రాణాలని కాపాడుతుంది ఆ నిమిషంలో. ఎపిస్ 6 రిపీటెడ్గా ఇవ్వండి. విత్ 5 minutes ఒకసారి. అప్పుడు క్లియర్ అయిపోతుంది. అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, తేనెటీగలు వెంటబడుతున్నప్పుడు ఓ లావు దుప్పటి కానీ, లేకపోతే గొంగలి కానీ, లేకపోతే నీళ్ళలో దుంకడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఇవి కూడా లైఫ్ సేవింగ్ రెమెడీసే. అంటే అది ఈతర వచ్చిన వాళ్ళే దుంకాలి. ఈతర కూడా దుంకోవచ్చు. మళ్ళీ కొనే అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, అయిన తర్వాత పుట్టిన పిల్లలకి యూరిన్ ఒక్కసారి రిపీట్ చేయరా సార్? సార్ రోడ్డు మీద వెళ్తుంటే తేనెటీగలు కుట్టిన తర్వాత విపరీతమైన మంటలు, నొప్పులు సడన్గా చాలా వెంటబడ్డాయి. వెంటనే ఎక్కువ ఎపిస్మెల్ 6 రిపీటెడ్గా ఇవ్వండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత 1 hour 2 hours తర్వాత మన దగ్గరకు వచ్చినా గానీ ఎపి 6 ఇవ్వాలి సార్. ఎపి 6 ఇస్తా ఉంటేనే మీకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అదే 1 hour 2 hours లేట్ అయినా 2 hours అయినా సరే. 1M to 6:30 కన్నా ముందైతే 6 ఎక్కువ సార్లు వేస్తే చాలా రిలీఫ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్ చెప్తాను. పుట్టిన తర్వాత పిల్లలకి యూరిన్ రావట్లేదు. ఎండాకాలం డెలివరీ అయింది. డెలివరీ అవగానే యూరిన్ రావట్లేదు పిల్లలకి, చంటి పిల్లలకి. ఏం మంది ఇస్తాం? విపరీతంగా ఏడుస్తున్నాడు. యూరిన్ రాక విపరీతంగా ఏడుస్తున్నాడు. కొంచెం ఏడవట్లేదు. ఎండాకాలం కాస్టికం సార్ కాదు, ఇంకా అప్పుడు కూడా మీకు 2-3 సార్లు చెప్పాను ఆ పాయింట్. ఎండాకాలం అన్నా నేను. ఎండాకాలంలో డెలివరీ అయింది. డెలివరీ కాగానే బేబీకి యూరిన్ రాలేదు. ఎపిస్మెల్ 30 ఇవ్వాలి. 30 ఇంగానే మీకు యూరిన్ పోసేస్తారు పిల్లలు. యూరిన్ పోసేసి ఆ క్రై ఆపుతారు. ఎపిస్మెల్ 30 ఇవ్వండి ఇక్కడ. ఓకే, క్లియర్ అండి? అర్థమవుతుందా? దీస్ ఆర్ ఆల్ సిచ్యుయేషన్స్ ఓన్లీ. ఎమర్జెన్సీస్ లో మీకు ఆ నిమిషంలో ఎపిస్మెల్ 30 ఇవ్వకపోతే మీరేమి కెథాటర్ పెట్టినా కూడా యూరిన్ రాదు. గుర్తుంచుకోండి.
కెథెటర్ పెట్టినా కూడా యూరిన్ రాదు. ఓకే, ఓకే సార్. మీకు ఎపిస్లో ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పండి సార్ మాకేమనంటే, సెన్సిటివ్ టు స్టమక్ టు టచ్. స్టమక్ అస్సలు ముట్టనీయడు, శరీరాన్ని టచ్ చేస్తే వాడికి ఏడుస్తూ ఉంటాడు. సో టు టచ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. మొత్తం నొప్పులుగా ఉంటుంది. వెరీ సోర్ అండ్ పెయిన్ఫుల్. పొట్ట అంతా కూడా ముట్టనీయరు అసలు. విపరీతమైన క్రై ఉంటుంది, ఏడుపు. నెక్స్ట్, వెరీ ర్యాపిడ్ అండ్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఏపీఎస్లో. వెరీ ర్యాపిడ్ అండ్ వైలెన్స్. ఎనీ బైట్స్, ఎనీ బైట్స్ అంటే కాదు, స్టింజెస్ అంటే కుట్టు, దోమకాటు కానీ ఈ కాట్లు కానీ అలాంటి కాట్లో కూడా ఏపీఎస్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఏపీసీ స్పెసిఫిక్ అగైన్స్ ఎరిసిపెలాస్ ఆఫ్ ఆల్ కైండ్స్ సజెస్టెడ్. మీరు ఎక్కడ ఫారెస్ట్లో వెళ్తున్నారు, ఏంది తగిలిందో తెలీదు, ఒళ్ళంతా మొత్తం వాచిపోయి ఎర్రగా అయిపోయింది, అప్పుడేమేస్తారు? ఎపిసే సార్. ఎపిస్ 30 వేయండి. అవసరం ఉంటే రిపీట్ చేయండి, ఎందుకంటే అది కూడా ప్రాణాలని కోల్పోయే సిచ్యుయేషన్స్ అవి గుర్తుంచుకోండి. మైల్డ్ టు మోడరేట్ అంటే 1 డిగ్రీ నుంచి 100 degrees వరకు డేంజర్ ఉంటుంది అలాంటి కేసెస్లో. అప్పుడు మీకు ఎపిస్ ప్రాణాలని కాపాడుతుందండి, గుర్తుంచుకోండి. అప్పుడు ఎపిస్ 30 అసలు మిస్ చేయద్దు. ఎపిస్ 30 వాడు చిన్న మైల్డ్ ఏదైనా కావచ్చు, లేదా సీవియర్గా ఏదైనా పాయిజన్ ఉండి ఒళ్ళంతా ఎర్రబడి హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోవచ్చు. మీ ఎపిస్ వాళ్ళని కాపాడుతుంది. ఓకే, ఎపిస్ 30 ఎనీ టైప్స్ ఆఫ్ అర్టికేరియాస్, ఎనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎరిసిపెలాస్. ఎమర్జెన్సీ ర్యాపిడిటీ ఎక్కువ ఉంటుంది, చాలా ర్యాపిడ్గా వచ్చేస్తుంది. ఇంతవరకు బాగున్నాడు, ఏదో కుట్టింది, ఏం కుట్టిందో కూడా తెలియట్లేదు, విపరీతమైన ఒళ్ళంతా కూడా ఎర్రగా అయిపోయింది. ఎపిస్ మర్చిపోవచ్చు. ఎవరు డౌట్ అడుగుతున్నారు చెప్పండి. సార్ నేను సార్ అనిల్ బాబు సార్. అది రెడ్డిష్ లేకపోయినా సరే చురుకులు మంటలు ఉంటే వేయొచ్చు కదా సార్, వేయచ్చండి. ఎర్రగా లేకపోయినా. గుడ్, మంచి పాయింట్. అది కూడా సులుకు అని మంటలు ఉంది, ఒళ్ళంతా వాచినట్టు ఉంది, రెడ్నెస్ లేదు, అపీస్ కూడా అప్పుడు ఎపిస్ 30 వేయచ్చు. ఓకే, నెక్స్ట్, స్టింజింగ్ పెయిన్స్ ఉంటాయి. రెడ్నెస్, స్వెల్లింగ్ అండ్ స్టింజింగ్ అండ్ బర్నింగ్, ఇట్ ఈస్ ద ట్రయో, అది హాల్ మార్క్ ఆఫ్ ఎపిస్. బర్నింగ్, రెడ్నెస్, స్టింజింగ్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్. ఎక్కడైనా సరే ఈ సిమ్టమ్ కనిపించిందంటే ముందు ఎపిస్ అయితే ఓ డోస్ ఇచ్చేయండి. టంగ్ కానీ ఐలిడ్స్ కానీ, అర్థమైందా? ఎక్కడైనా సరే రెడ్నెస్, బర్నింగ్, స్టింజింగ్ పెయిన్స్, ఇటు కుడుచుతున్నట్లు నొప్పులు ఉంటాయి. మళ్ళీ బెల్డోనా వేరు. బెల్డోనా ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకోవడం కనుక ఇది రిపీట్ చేయను ఇప్పుడు. ఓకే, ఇలాంటి వాటిలో మీకు ప్రాణాలని కాపాడుతుంది, గుర్తుంచుకోండి. ఎపిస్మెల్ సార్ హర్పీస్ లో కూడా గుచ్చినట్టుగా పెయిన్ అవుతుంటది, మండుతుంటది. గుచ్చినట్టు నొప్పి ఉంటే అందులో కూడా మీరు ఎపిస్ వేయచ్చు. ఇంకా కావాలంటే సివియర్గా ఉంటే రెనాక్యులస్ బల్బోసస్ కూడా ఉంటుంది, చూసుకోవాలి అది. ఓకే, ఇదండి ఎపిస్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సిచ్యుయేషన్స్ కూడా చెప్తాను. సార్ నమస్తే సార్. అమ్మ నమస్తే, చెప్తాలి. సార్ ఇది హాజీరా సార్. చెప్తాలి. ఇది ఇట్లా తేనె తీగలు కుట్టిన తర్వాత ఎపిస్ వేసి ఇది ఇగ్నిషియో ఇది ఉంటుంది సార్, లిక్విడ్ కొంచెం కాటన్ పైన అద్ది అది పైన అప్లై చేసినప్పుడు కూడా చాలా రిలీఫ్ వస్తుంది సార్. అవునమ్మా, ప్రాక్టికల్ గా మా ఇంట్లోనే కొంచెం జరిగింది సార్ అట్లా. కరెక్ట్, బాగా పనిచేస్తుంది. ఎక్కడ కుట్టిందో అక్కడ ఎగ్నిషియా అప్లై చేయొచ్చు ఎక్స్టర్నల్గా. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఏదో చేస్తున్నారు చెప్పారు కదా, ఒక చిన్న పిల్ల ఏం చేస్తుంది, రోడ్డు మీద ఇంట్లో సరుతుంది. వాళ్ళు గోల్డ్ స్మిత్స్ అనమాట, వాళ్ళ ఇంట్లో గోల్డ్ స్మిత్స్. తేజాప్ తెలుసుగా, తేజాప్ అంటే
తెలుసా తేజాబ్ అంటే మొత్తం బర్న్ యాసిడ్ కడిగి ఇచ్చేది మెటాలిక్ యాసిడ్ సార్ ఆ తేజాబ్ మీద పోసుకుంది యాసిడ్ సార్ యాసిడ్ పవర్ఫుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అది మీద పోసుకుంది. అప్పుడు ఏం చేయాలి? తీసుకొచ్చారు వెంటనే ఏం చేయాలి చెప్పండి? వెంటనే ఏం చేయాలా? ఏమంది ఇవ్వాలా? యాంథారిస్ తర్వాత ముందేమి ఇవ్వాలా? పేరు చెప్పి కాస్టికం సార్. ఆర్సాల్బ్ సార్. పేరు చెప్పాలా? దయాకర్ నెల్లూరు. ఆర్సాల్బ్ కాదు, ఇంకా ఎకోనైట్ పేరు హైపర్కమ్ పేరు కనెక్ట్ అయ్యాల్సి ఉంటుంది. షాక్ లోనే ఉంటారు కదా. కరెక్ట్. ఎకోనెట్ ఫస్ట్ ఇవ్వాల్సిన రెమెడీ అంటే ఎకోనెట్, మర్చిపోద్దు. ఎకోనెట్ 200 కానీ 1 అని వెంటనే వేసాం. వేసిన తర్వాత అప్పుడు సిచ్యుయేషన్ బట్టి బెల్డోనా లేకపోతే క్యాంథారిసా లేకపోతే అజాడట్ ఇండికానా చూసుకొని ఇవ్వాలి. అప్పుడు మాత్రం మీకు ఎకోనెట్ ప్రాణాన్ని కాపాడుతుంది, గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఎనీ బర్న్స్ విచ్ ఆర్ సడన్ యూ కెన్ గివ్ ఎకోనెట్ ఆర్ బెల్లడోనా. బెల్లడోనా బాగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే ఎకోనెట్ కన్నా. కానీ షాక్లో అయితేనేమో ఎకోనెట్ అదే వెంటనే ఆ రెడ్నెస్ మంటలు ఉంటే మాత్రం బెల్లడోనా మర్చిపోవాలి. ఎకోనెట్ కన్నా బెల్లడోనా బాగా పనిచేస్తుంది. అది డిస్క్రిమినేట్ చేసుకోవాలి మనం, ఎకోనెటా బెల్లడోనా అనేది. బట్ మోస్ట్లీ బెల్లడోనా. 90% కేసెస్లో బెల్లడోనా, 10% మాత్రమే ఎకోనెట్. అకౌంటెంట్ ఇచ్చిన ఎంతసేపు బెల్లం ఇవ్వచ్చు? ఎకోనెట్ యాక్చువల్ సిమ్టమ్ చూసుకొని ఇవ్వాలి, పని చేయకపోతే వెంటనే ఇవ్వాల్సి వస్తుంది. వెయిట్ చేయకద్దు, అది మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తుంది. యాక్చువల్ ఎకోనెట్ బెల్లోనా 1 200 వేయించాలి. ఎందుకంటే పెథాలజికల్గా బాగా అడ్వాన్స్గా వచ్చేసింది కదా. బర్న్స్లో అడ్వాన్స్ పెథాలజికల్గా వచ్చింది కనుక బెల్డోనా 200 వేయండి డోస్. ఓకే, మీకు ఇవన్నీ కూడా మేము సిస్టమ్ క్లాసెస్లో చెప్తాం, మేము ఫస్ట్ క్లాసెస్ పెడతాం కదా అప్పుడు చెప్తాం. ఒకవేళ మీరు అందరూ కూడా అగ్రి అయ్యారంటే ఒక రోజు తీసుకుందాం, క్లాసెస్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ సార్ ఎకోనైట్ రిపీటెడ్గా చేయకూడదు అంటారు కదా సార్. ఒకటే డోస్ చెప్పాను నేను. ఒకటే చెప్పారు, ఒకటే మీరు చెప్పింది ఒకటే అంతే. సరే, మీరు చెప్పింది మాత్రం ఒకటే డౌట్ సార్. బెల్లడోనా మళ్ళీ రిపీట్ ఎందుకు చేయొద్దు అంటే రిపీట్ చేయాల్సి వస్తుంది, అది ఎకోనెట్ డ్రగ్ అవసరం ఇండికేషన్ కాదు అని గుర్తు. అట్లా ఎకోనెట్ అయితే అది పనిచేసి వదిలేయాలా, పని చేయలేదంటే ఎకోనెట్ సిచ్యుయేషన్ కాదు అని. ఇంతకుముందు చెప్పా కదా ఎకోనెట్లో ఫస్ట్ వచ్చింది అవన్నీ ఎకోనెట్ కాదని. నెక్స్ట్ ఓకే, ఒక పిల్లోడు ఏం చేశాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు, సడన్గా భయపడ్డాడు. రాత్రిపూట ఏదో చూసి భయపడ్డాడు. భయపడి సడన్గా భయపడి వెంటనే హెడేక్, సివియర్ హెడేక్ ఇవన్నీ వచ్చాయి. అర్థమైందా? ఏమి ఇస్తాం? ఎకోనైట్ సార్. ఓపియం డాక్టర్. ఎకోనైట్, బెల్లడోనా ఈ 3 కూడా పనిచేస్తాయి. అప్పుడు చూసుకొని ఓపియం పనిచేయదు డాక్టర్ గారు. ఓపియం పనిచేయదా? ఓపియం పనిచేస్తాం. 3 చెప్తున్నాను నేను. బెల్లడోనా, ఓపియం, ఎకోనైట్ ఈ 3 కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సార్ బెల్లడోనా ఎట్లా ఇండికేట్ అయింది సార్ అట్లాంటి సిచ్యువేషన్? బెల్లడోనా ఆఫ్టర్ ఫైట్, ఫియర్లో బాగా పనిచేస్తుంది. ఫియర్ తర్వాత జ్వరాలు వచ్చిన జడుపు జ్వరాలు అంటారు చూసావా, అలాంటివన్నిట్లో కూడా బెల్లడోనా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఓకే, కొందరు చాపముళ్ళు అంటారు తెలుసా? చాపముళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు. చాపముళ్ళు వచ్చింది వెంటనే శ్వాస ఆగిపోతుంది. అప్పుడేమి ఇస్తాం చెప్పండి? ఏమి ఇస్తాం? చెప్పండి, ఏమి ఇస్తాం? కొంచెం ప్రాణాలు కూడా పోతాయంట, నాకు తెలియదు కానీ ఎప్పుడు చూడలేదు.
ఫస్ట్ అకోనేట్ ఇవ్వాలి సార్. ఆగమాగం అవుతాడు కదా, అది తగ్గిపోతుంది. ఎకోనెట్ ఆర్ లెడంపాల్ రెండు చూసుకోవాలి. ఒకవేళ కూర్చిన పెయిన్ వల్ల అయితేనేమో, ఆ షాక్ వల్ల అయితేనేమో లెడంపాల్. కూర్చున్న నొప్పి ఎక్కువ తెలియట్లేదు కానీ షాక్ ఏదో షాక్ లాగా వెళ్ళిపోయినాడంటే మాత్రం ఎకోనెట్. ఈ రెండు చూసుకోవాలి వస్తుంది. చూసుకొని మన ఎక్స్పీరియన్స్ మీద చూసుకోవాలి. ఎకోనెట్ ఆర్ లెడంపాల్ ఈ రెండు కూడా లైఫ్ సేవింగ్. ఓకేనా అండి? ఓకే. లెడంపాల్ ఇంకోసారి చెప్పండి సార్. దీంట్లో ఎట్లా ఇండికేట్ లెడంపాల్ అది ఎట్లా ఉంటాయి? ముళ్ళు ఎట్లా ఉంటుంది? చేప ముళ్ళు షార్ప్ గా ఉంటుందా లేదా? ఉంటుంది సార్. షార్ప్ నీడిల్స్ కానీ షార్ప్ ఏవైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ వల్ల వచ్చే ఎనీ కండిషన్స్ లెడంపాల్ బాగా పనిచేస్తుంది. అదే ఇవాళ చెప్పడానికి తీసుకొచ్చింది కానీ టైం సరిపోలేదు. ఇవాళ చెప్తాను. పొటెన్సీ 6 సార్. 6తో స్టార్ట్ చేయండి. 6తో వండర్స్ చూపిస్తాను. 6 ఇవ్వండి. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను వినండి. సరే, ఎట్లా సిచ్యువేషన్ వచ్చింది చెప్తాను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నామండి. విపరీతమైన నొప్పి ఉందండి. ఏమి ఇస్తాం? పండ్లు నొప్పి ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించారు. ఏమి ఇస్తాం చెప్పండి? లెడంపాల్. ఎందుకు లెడంపాల్? ఎందుకు? షార్ప్ ఆబ్జెక్ట్ లోపలికి డ్రిల్ చేస్తారు. కరెక్ట్. లోపలికి సూదితో బాగా కుచ్చి దాంతో సూదితో చేస్తారు, గ్రైండ్ చేస్తారు కదా. అందుకని లెడంపాల్ ఎక్సలెంట్ పనిచేస్తుందండి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ సివియర్ పెయిన్ ఉంది, ఇంకా ఇంతసేపు వరకు మత్తు ఉంది కానీ ఇప్పుడు మత్తు పోయిన తర్వాత చుక్కలు చూపిస్తారు అంటాడు. వాళ్ళు ఐస్ పెట్టుకోమంటారు, అది పెట్టుకోమంటారు. నో 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 లెడంపాల్ 30 ఒడవసేయండి. మళ్ళీ అవసరం అంటే 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకో డోస్ వేయండి. అట్లా 3-4 డోసులు కూడా వేయచ్చు. తర్వాత 200 కూడా వేయండి మళ్ళీ తర్వాత. సరే, ఈ కండిషన్ చాలా రోజుల తర్వాత కూడా అలాగే ఉందంటే సార్ మందు వేసుకోక ఇట్లా చూసుకోవాలా? అన్ని రోజుల తర్వాత ఉంది అంటే పస్స అక్యుమిలేట్ అయి ఉంటుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏది అయి ఉంటుంది చూసుకోవాలా. అప్పుడైతేనే లెడంపాల్. తర్వాత కూడా చూస్తే లెడంపాల్ వస్తే లెడంపాల్ పనిచేస్తుంది. ఓకేనా? ఓకే సార్. లెడంపాల్ తర్వాత అయితే 200 వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టాఫ్ శాగ్రియా పనిచేయదు డాక్టర్ గారు. స్టాఫ్ శాగ్రియా పనిచేయదు. స్టాఫ్ శాగ్రియా మళ్ళీ వేరే. టూత్ ఎక్స్ట్రాక్షన్, లీనియర్ ఇంజురీస్. స్టాఫ్ శాగ్రియా ఎప్పుడు కూడా లీనియర్ ఇంజురీస్ అంటే ఆపరేషన్ చేస్తారు కదా, కత్తితో కానీ చాక్తో కానీ ఆపరేషన్ చేస్తారు కదా, అలాంటి వాటిలోనే స్టాఫ్ శాగ్రియా. మీకు డిఫరెన్షియేషన్ మీకు అన్నీ కూడా ఇంజురీస్ అనే క్లాస్ ఇప్పుడు మళ్ళీ ప్లేలిస్ట్లో పెట్టారు చూడండి, అందులో క్లియర్గా ఉంది. మళ్ళీ ఒక్కసారి వినండి, టైం ఉన్నవారు వినండి. నెక్స్ట్ మీరు ఒక సిచ్యుయేషన్స్లో తేనె తిట్టివ కొట్టింది, లేకపోతే ఏదైనా సరే ఎకౌంట్ వేసారు, లేకపోతే అదే సరే చేశారు, అయినా ఇంప్రూవ్మెంట్ వచ్చి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, ఏమి చేయాలి? ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాలేదు. మళ్ళీ సల్ఫర్ 30 డోస్ వేయండి. సల్ఫర్ 30 డోస్ ఇస్తే మళ్ళీ అదే సెట్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇది మీకు ఇవాళ క్లాసెస్లో మనకి లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్లో ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మీకు ఏం టాపిక్ కావాలో చెప్పండి, లేదంటే నా టాపిక్ నేను వెళ్తాను. వెటర్నరీకి తీసుకుందాం అనుకుంటాను, లేదంటే మీకు ఏమైనా టాపిక్ కావాలంటే ఏమంటే సజెస్ట్ చేయండి. లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్ తీసుకున్నాము, పీడియాట్రిక్స్ తీసుకున్నాము. ఓకే సార్, టైమింగ్స్ మీద డ్రగ్ చెప్పండి సార్. అది ఒక లెసన్. టైమింగ్స్, డ్రగ్ టైమింగ్స్ ఉన్నాయి కదా, డ్రగ్ టైమింగ్స్. ఓకే చెప్తాను. ఒక క్లాస్ తీసుకుందాం సార్. అది టైం మొడాలిటీస్ చెప్తానండి. టైం మొడాలిటీస్ క్లాస్. ఓకే. పార్కిన్సన్స్ కూడా చెప్పండి సార్ ఒకసారి. ఏంటండి? పార్కిన్సన్స్ పెద్ద టాపిక్. అది మీకు ఆల్రెడీ అందులో చెప్పాను, నేను రాజమండ్రి క్లాసెస్లో సెమినార్లో చెప్పాను. మళ్ళీ ఈ క్లాస్ పెరాలసిస్ తీసుకుందాం సార్. పెరాలసిస్ కూడా ఇట్లా తీసుకోనికి రాదు. పెరాలసిస్ అవి బట్టి పోతుంది.
సోరియాసిస్ గురించి కొంచెం చెప్తాను సార్. ఆ? సోరియాసిస్ సబ్జెక్ట్ సోరియాసిస్ డిసీజ్ సార్. అదే స్కిన్ అలర్జీస్ మీద తీసుకోవద్దు. మీకు డిసీజ్ తీసుకోవాలంటే స్కిన్ ఆఫ్లైనే. సార్ లేడీస్ చెప్పండి. ప్రాబ్లమ్స్ సార్ మెనోపాజ్ ఇవి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏదైనా ఒకటి అవన్నీ అంటే తీసుకుంటే బాగుంటుంది. మీకు డిసీజెస్ ట్యాకిలింగ్ ఎప్పుడు కాదు, గుర్తుంచుకోండి. థెరపటిక్స్ అవుతాయి అది. అలాంటి వాటిలో డాక్టర్ ఎప్పుడు స్కిన్ కూడా కాన్స్టిట్యూషనల్ గా వెళ్ళాల్సిందే. ఓకే అలా సార్ కాకుండా థ్యాంక్ యూ. ఇప్పుడు లైఫ్ సేవింగ్ స్కిన్ సిచ్యుయేషన్ అలర్జీ పీడియాట్రిక్స్ ఉంది, స్కిన్ అలాంటివన్నీ వేరే. సరే, నెక్స్ట్ నేను మెటీరియల్ గానే తీసుకుంటాను. ఓకే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ సార్. సార్ ఈ మోనోపాజ్ అనేది ఒక డిసీజా కాకపోతే అది ఎలా సార్? అది కాదు యాక్చువల్ కదా. గా మరి ఎలా డీల్ చేస్తారు సార్? మెనోపాజ్ ఇస్ ఏ సిచ్యుయేషన్. అందరి స్త్రీలకి రాదు. కొంతమంది ఎవరైతే ఆ మ్యాసం ఉన్నదో వాళ్ళకి మాత్రమే దే విల్ బి ఎఫెక్టెడ్. వాళ్ళకి మాత్రమే మందు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి మాత్రమే మనం కాన్స్టిట్యూషన్ తీసుకుని ఇవ్వాల్సి వస్తుంది. కానీ మెనోపాజ్ కదా నేను లెక్సిస్ చేస్తాను, మెనోపాజ్ కదా గ్రావైటిస్ చేస్తా, మెనోపాజ్ అనేది పల్స్టిల్ వేస్తా అంటే యు ఆర్ నాట్ ఏ హోమియోపత్, యు ఆర్ ఏ అలోపత్. సరే సరే, ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయాలన్నా కూడా కొంచెం ఈ సబ్జెక్ట్ తెలియాలి సార్, ప్లీజ్ సార్. ఇది మీరు ఒక మా టాపిక్ కేస్ టేకింగ్ చేయాల్సిందే. కేస్ టేకింగ్ ప్రకారమే డాక్టర్ గారు హలో డాక్టర్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు ఈ రీసెంట్ గాను కొంత ఇప్పుడు యువతరం ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ గాంజాయి తర్వాత ఏమో డ్రగ్స్ వగేరా తీసుకుంటున్నారు సార్. వీటి మీద ఏమైనా ఒక చిన్న ఇదేమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా? డి అడిక్షన్ బానే ఉంది, ఇది కూడా చూద్దాం. డి అడిక్షన్ కూడా మనకు ఎందుకంటే ఇందులో కాన్స్టిట్యూషన్ గంజాయి కేసులు ప్రతి ఇంట్లోనే విపరీతంగా అయిపోతున్నాయి సార్ స్టూడెంట్స్. సరే చూస్తాను. డి అడిక్షన్ ఓకే. డి అడిక్షన్ కూడా నేను చూస్తాను, ప్రిపేర్ అవుతాను. ఇంకా చెప్పండి సార్. ఫ్యాటీ లివర్ అట్లా ఉంటాయి. కరెక్ట్. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇలాంటివి అనమాట. ఇవి డిసీజెస్ కావు, ఓ సిచ్యుయేషన్స్. అలాంటివి మనం ట్యాకిల్ చేయడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నవి కూడా అవి థెరపటిక్స్ అనమాట. ఏది సోరియాసిస్, స్కిన్, ఇవన్నీ మన థెరపీకి వెళ్తే మనకు అది మళ్ళీ ఎలాబరేట్గా చూసుకోవాల్సి వస్తుంది. అది సపరేట్ డిస్కషన్, అది ఆఫ్లైన్లోనే చేసుకుంటేనే మనకు క్లియర్ అర్థమవుతుంది. అంటే మీ యొక్క డౌట్ను బట్టి, మీ యొక్క డెప్త్ను బట్టి నేను ఆ సబ్జెక్ట్ అక్కడ అందియాల్సి వస్తుంది. అందుకని నేనేం చెప్తానంటే ఈసారి ఏం చేస్తామంటే మీరు అడ్వాన్స్డ్గా చాలామంది ఎవరైనా నాకు ఒక దాదాపుగా 15-20 మంది కనీసం సీనియర్స్ కనిపించారనుకోండి, మీకు ఇష్టమైన టాపిక్, మీకు అవసరమైన టాపిక్ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు సీనియర్స్ ఉండాలి. సీనియర్స్ హోమియోపతి ప్రాక్టీషనర్స్ నాకు మేలో క్లాసెస్ రీజన్లో పెడతాము. నాకు అక్కడ వస్తే మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ లాంటి సోరియాసిస్ కానీ ఇలాంటి మీ యొక్క డెప్త్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. ఓకేనా మేడం? సార్ ఐ సర్జరీ తర్వాత ఏ మందులు వాడాల్సి వస్తుంది సార్? ఐ సర్జరీ తర్వాత ఇప్పుడు జనరల్ గా ఐ సర్జరీ తర్వాత రేడియేషన్ ఇస్తున్నారు. రేడియేషన్ తర్వాత కానీ రేడియం బ్రోమేటం అలాంటివి తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే జనరల్ గా క్యాట్రాక్ట్ అయితేనేమో మీరు చూసుకుని ఎడంపాల్ అలాంటివి తీసుకోవాల్సి వస్తుంది. ఎడంపాల్ కానీ స్టాప్షాక్రియా బాగా పనిచేస్తుంది. ఇంకా సార్ డాక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది సార్. సార్ ఈ మధ్యకాలంలో లేడీస్ కి గర్ల్స్ కి ఎక్కువ సార్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ టైమ్ ఫుల్ మంత్స్ 9 months అయినప్పుడు డెలివరీకి వెళ్తున్న సందర్భంలో డాక్టర్స్ అబ్జర్వ్ చేసి ప్లేట్లెట్స్ కౌంట్ బాగా తగ్గిపోతుంది అని చెప్తున్నారు సార్. దానివల్ల సర్జరీ చేస్తే లైఫ్ రిస్క్ వస్తుందని చెప్తున్నారు. చేయకపోతే డెలివరీ చేయకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది సార్. అది కూడా లైఫ్ టైం కి దిగి వస్తుంది కదా సార్. చాలా కేసులు ఇది కొద్దిగా రిపీట్ అవుతుంది. అలాంటిది టెంపరీగా చూసుకోనికి లేదు. అప్పుడు ఏమైనా సిమ్టమ్స్ బాడీ ఏ సిమ్టమ్ ద్వారా ఎగ్జిబిట్ చేసిందో ఆ సిమ్టమ్ ద్వారా వెళ్ళండి. యాక్చువల్గా లేదు అంటేనేమో అలాంటి సిచ్యుయేషన్స్ లో హెమరేజిక్ రెమెడీస్, క్రెడాలస్ కాస్కోలా, క్రెడాలస్ హార్డస్ కానీ, లెకసిస్ కానీ, ఈ కాన్స్టిట్యూషన్ లో ఏది మ్యాచ్ అవుతుందో ఫాస్ఫరస్ కానీ, అలాంటివి ఆ రెమెడీస్ ఉన్న కాన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే ఆ కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇవ్వండి. అంతేగాని అది ఒక సిచ్యుయేషన్ గా చూడకండి సార్. అర్థమైందా? ఇప్పుడు మీరు అన్నది కొందరు లేడీస్ కాదు కదా, కొందరు లేడీస్ మాత్రమే అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. సో దే మే బి హెమరేజిక్ కాన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు. అందుకని హెమరేజిక్స్ రెమెడీస్ చూసుకొని
ఆ కాన్స్టిట్యూషన్ కేస్ టేకింగ్ తీసుకొని ఆ యొక్క ఏ రెమెడీ సెట్ అవుతుందో ఆ రెమెడీ ఇవ్వండి. అంతేగాని టెంపరీగా నేను ఎకనెట్ లేకపోతే సారీ లెక్సిస్ అట్లా వేసి నేను ఆ కేసుని హ్యాండిల్ చేస్తానండి అంటే మనకు లైఫ్ వెళ్ళిపోతుంది. అందుకని అలాంటి కేసెస్లో ఖచ్చితంగా కేసు టేకింగ్ తీసుకొని హెమరేజిక్ రెమెడీస్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మంది ఇవ్వండి. ఓకేనా సార్? సార్ 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 థ్యాంక్ యూ సార్. స్పైన్ కేసుల కోసం తీసుకున్నాను సార్. స్పైన్ బ్లడ్ డిశ్చార్జెస్ ఏమి ఉండవు సార్ మామూలుగా రెగ్యులర్ గా బాగానే ఉంటాయి, రిపోర్ట్స్ అన్ని బాగానే ఉంటాయి. ప్లాట్లెట్స్ తగ్గినాయి ప్లేటెస్ అంటే మాత్రం తగ్గింటాయి సార్. సార్ ప్లాట్లెట్ తగ్గినాయి అవును సార్. అంటే హెమరేజిక్ అబౌట్ టు బర్స్ట్ అనమాట. సార్ సార్ ఓకే సార్. అక్కడ బ్లీడింగ్ ఉందని కాదు, ప్లాట్లెట్స్ తగ్గినాయి అంటేనే యు ఆర్ రెడీ టు హెమరేజ్ అట్లా అనమాట. ఓకే ఓకే డాక్టర్ సార్ గారు ఓకే సార్ సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. బర్నింగ్ విషయంలో ఈ నెరవ్స్ కట్ అవుతాయి కాబట్టి ముందు హైపర్కమ్ వేస్తారని చెప్పి నేను ఎక్కడో చదివాను. ఎంతవరకు కరెక్ట్? తర్వాత క్యాథెటర్స్ వేయాలి. బెలడోనా బాగా పనిచేస్తుంది. హైపర్కన్నా బెలడోనా బాగా పనిచేస్తుంది. అయిపోయిన తర్వాత బెలడోనా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా లాగినట్లు బెల్డోనా ఇచ్చిన తర్వాత దాని యాక్షన్ అయిపోయిన తర్వాత ఆ బర్న్ తర్వాత ఇంకా లాగినట్లు అట్లా ఉంటే అప్పుడు హైపరికం వస్తుంది. ముందే హైపరికం రాదు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు సార్ చెప్పండి. సార్ మరి ఇప్పుడు షుగర్ పేషెంట్లకి లోపల రెటీనా వాపస్ ఉందని ఇంజక్షన్లు చేస్తున్నారు సార్. ఇది బాగా ఎక్కువ అవుతున్నాయి కేసులు. అవి స్టీరాయిడ్ సార్ వచ్చేవి. అది కాన్స్టిట్యూషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సివిలిటిక్ పేషెంట్స్ లోనే అలాంటివి వస్తాయి, అందరికీ రావు. అందుకని జాగ్రత్త చూసుకొని టెస్టింగ్ తీసుకుని ఇవ్వాలి. పిల్లల్లో ఆటిజం చెప్పాలి. ఆటిజం ఆల్రెడీ రాజమండ్రి క్లాస్ లో తీసుకున్నాం సార్ మేము. రాజమండ్రిలో ఆటిజం చెప్పాం కదా, ఆటిజం చెప్పాను, పార్కిన్సన్స్ చెప్పాము, అవన్నీ కూడా తీసుకున్నాం మేము. ఓకే, ఎందుకంటే అన్ని ఆఫ్లైన్ చెప్పగలుగుతాం, ఆన్లైన్ లో మనకు కష్టం. ఓకే, షుగర్ పేషెంట్లకి రెటీనా వాపస్ ఉందని ఇంజక్షన్లు చెప్పాను కదా సార్. చేస్తున్నారు. ఇప్పుడే దానికి ఆన్సర్ చెప్పాను కదా. సివిలిటిక్ పేషెంట్స్ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. సరే సార్ ఒక చిన్న విషయం సార్, ఐస్ సంబంధించి కళ్ళకు సంబంధించి ఇప్పుడు గ్లకోమా ఉందనుకోండి, దానికి రీజన్స్ ఏమి ఉండవు సార్. వాళ్ళకి ఎందువల్ల వచ్చింది దానికి కారణం కూడా తెలియదు. దాని గ్లకోమా అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి రీజన్స్ తెలియదు, ఎందువల్ల వచ్చిందో తెలియదు. మరి వాళ్ళని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తాం సార్? కాన్స్టిట్యూషన్ ఇవ్వాల్సిందే. గ్లాకోమా ఇస్ సైకోటిక్ కేసు, సైకోటిక్ మయా సార్. గ్లాకోమాలో మీరు కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్మెంట్ ఇస్తేనే బెటర్మెంట్ అవుతుంది. ఓకే సార్. రెటినా డిటాచ్మెంట్ ఇది కూడా సైకోటిక్ కిందకి వస్తుంది సార్? కాదు, రెటినా డిటాచ్మెంట్ ఫ్రాంక్ సివిలిటిక్. మోస్ట్ అలార్మింగ్ సిమ్టమ్, మోస్ట్ అలార్మింగ్ సిచ్యుయేషన్ అది. ఓకే సరే. స్వస్తి ప్రజాప్రజా మహేష గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. నెక్స్ట్ క్లాస్ లో మీకు కలుద్దాం మళ్ళీ గురువారం. నెక్స్ట్ మీకు మోస్ట్లీ టైటానియం మెట్ తీసుకుంటాను, టైటానియం మెటాలికన్ తీసుకుంటాను. క్లియర్? ఓకే, నమస్తే మాస్టర్. నమస్తే.